మల్కాజ్గిరిలోని ఎల్కే హాస్పిటల్లో ఒక వ్యక్తికి అత్యాధునిక బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో డివైడర్ ను ఢీకొట్టడంతో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓం ప్రకాష్ తలకు తీవ్ర గాయమైంది. మెదడులో రక్తస్రావం జరిగి గత కొన్ని రోజులుగా శరీరం చలనం లేని స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ కార్తిక్ నేతృత్వంలోని వైద్య బృందం అతనికి అత్యాధునిక శస్త్రచికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నట్లు హాస్పిటల్ యాజమాన్యం వెల్లడించింది. कंपनी में जॉब कर रहे थे। जॉब के अकॉर्डिंग वहाँ पर हम लोग फूड लेने गए थे। फूड लेकर हम लोग रिटर्न हो रहे थे, जिसके बाद हम लोग का बाइक से एक्सीडेंट हो गया, जिसमें मेरे फ्रेंड को क्रिटिकल इंजरी हो गई इनके हेड पर। और उसके बाद हम लोग गवर्नमेंट हॉस्पिटल भी गए, पर उन्होंने जवाब दे दिया कि हम लोगों से यहाँ पर कुछ नहीं हो पाएगा। देन हम लोगों ने अदर हॉस्पिटल में भी जानकारी ली, वहाँ पर भी गए, पर उन लोगों ने सीधा जवाब दे दिया कि हम लोग की बस की बात नहीं, हम लोग ये सिचुएशन हैंडल कर सकते हैं। देन हमारे एमडी सर ने कहा कि आप लोग एलके हॉस्पिटल जाएं, वहाँ पर आपका बेहतर इलाज होगा और सुख सुविधा भी हर एक चीज़ की भी वहाँ उपलब्ध है आपको। डेडिकेशन तो చాలా కష్టపడి ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ లో త్వరగా ట్రీట్మెంట్ చేస్తూ విత్ ఇన్ 48 అవర్స్ లో అతని హెల్త్ గ్రాడ్యువల్ గా క్లినికల్ ప్రోగ్నోసిస్ మెరుగుపడే అవకాశం తీసుకుంటారు. సో ఇందులో భాగంగా అయినా 40 అవర్స్ తర్వాత వెంటనే కన్ను తెరవడము, ఆయన మనము డిస్కస్ చేస్తే మనకు రెస్పాండ్ కావడము, ప్లస్ మాటలు రెస్పాండ్ కావడం లాంటి గ్రాడ్యువల్ ప్రోగ్నోసిస్ వెంటనే ఆయన ఛాలెంజ్ గా రెస్పాండ్ కావడం జరిగింది. ఇంకొక ఇలాంటి కేసులు మామూలుగా ఐసీలో 20 నుంచి 30 రోజులు ఐసీ స్టే ఉంటే తప్ప ఇలాంటి డిస్కవరీ రాదు. కానీ నాకు ఎర్లీగా ఈ యొక్క ఫైటల్ సాధించడం అంటే సో నా దగ్గరికి పేషెంట్ జడ్చల్ నుండి వచ్చారు. తను యాక్చువల్లీ నేటివ్ ఆఫ్ బీహార్. సో సివియర్ హెడ్ ఇంజరీ అయిందన్నమాట తనకి. సో ఇమీడియట్గా మన దగ్గర షిఫ్ట్ చేశారు. సిటీ స్కాన్ చేస్తే అందులో లెఫ్ట్ టెంపోరల్ ఈడిహెచ్ అండ్ ఎస్డిహెచ్ అంటే క్రిటికల్ బ్రెయిన్ బ్లీడ్ అనమాట. ఇది ఉన్నది పేషెంట్కి. సో మనం తొందరగా యాక్ట్ చేయడం ఎమర్జెన్సీ సర్జరీకి తీసుకున్నాం. సో ఆ లెఫ్ట్ టెంపోరల్ పోల్ అనేది చాలా క్రిటికల్ ఏరియా అనమాట. అది కొంచెం డిలే అయినా పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. సో మనం తొందరగా యాక్ట్ చేయడము, ఆ టెంపోరల్ డీకంప్రెషన్ చేయడము, ఆ బ్రెయిన్ బ్లీడ్ తీయడము చాలా ఫాస్ట్గా చేయడం ద్వారా పేషెంట్ మనకి ఈరోజు సేఫ్గా దక్కింది. సో మన దగ్గరికి పేషెంట్ జడ్చల్ నుండి వచ్చారు. తను యాక్చువల్లీ నేటివ్ ఆఫ్ బీహార్. సో సివియర్ హెడ్ ఇంజరీ అయిందన్నమాట తనకి. సో ఇమీడియట్గా మన దగ్గర